ఈ వీడియోలో మన జాతీయ జెండా గురించి అలాగే స్వాతంత్రం గురించి మనలాగే ప్రపంచంలో మరికొన్ని దేశాలు ఆగస్టు 15నే స్వతంత్రం చేసుకుంటున్నాయి. వాటి వివరాలు అలాగే మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవానికి అలాగే రిపబ్లిక్ డేకి జనవరి 26న చేసుకుంటున్న రిపబ్లిక్ డేకి ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం ఇప్పుడు ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసి ప్రసంగిస్తారు. మొట్టమొదటిసారి త్రివర్ణ పతాకాన్ని 1906 ఆగస్టు 7న కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్ వద్ద ఎగరవేశారు. మొదటి జాతీయ జెండా ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులతో కూడిన వందే మాతరం నినాదంతో ఉండేది. మత చిహ్నాలతో పాటు పైన 8 రోజా పువ్వులు కూడా ఉండేవి. జర్మనీలో జరిగిన సోషలిస్ట్ ఇంటర్నేషనల్ సమ్మిట్లో మేడం బికాజీ కామా జాతీయ జెండాను ఎగరవేశారు. విదేశీ గడ్డపై జెండాను ఎగరవేసిన తొలి వ్యక్తి మేడం బికాజీ. ప్రస్తుతం మన జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళ వెంకయ్య గారు రూపొందించారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవడం నిజంగా దౌర్భాగ్యం. కాబట్టి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలుసా, 2002 ముందు వరకు భారత స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రోజు తప్ప జాతీయ జెండాను ఎగరవేసే స్వేచ్ఛ భారత పౌరులకు ఉండేది కాదు. 2002లో ఫ్లాగ్ కోడ్లో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేపట్టింది. అప్పటి నుంచి భారతీయ పౌరులు ఎప్పుడైనా ఫ్లాగ్ కోడ్ను అనుసరించి జాతీయ జెండాను ఎగరవేయవచ్చు. అంటే ఫ్లాగ్ కోడ్ అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు ఎగరవేయకూడదు. అలాగే ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అది పైనే ఉండాలి, గ్రీన్ కలర్ కిందన ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్ కలర్ పైన ఉండకూడదు, ఆరెంజ్ కింద ఉండి ఎగరవేయకూడదు. అలాగే జాతీయ జెండాని రోడ్ల మీద కానీ ఇంకా వేరే ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో కావచ్చు, ఇంకెక్కడైనా సరే దాన్ని పారవేయకూడదు. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవం అదే రిపబ్లిక్ డే జనవరి 26న జెండా ఎగరవేస్తాం. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేత కార్యక్రమం జరుగుతుంది. 1947లో ఆగస్టు 15న భారతదేశం నుంచి బ్రిటిష్ రాజు జెండాను తొలగించి మన జాతీయ జెండాను ఎగరవేశాం. ఆ సమయంలో జాతీయ జెండాను కింద నుంచి పైకి ఎగరవేయడాన్ని జెండా ఎగరవేయడం అని అంటారు. మరోవైపు గణతంత్ర దినోత్సవమైన జనవరి 26ను కూడా జెండాను ఎగరవేస్తారు. కానీ అప్పటికే జెండా స్తంభంపై ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని దానికి పైభాగంలో కడతారు. ఆ క్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినప్పుడు పూల వర్షం కురుస్తోంది. ఆగస్టు 15, 1947 స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట ప్రాకారాలపై మొదటిసారిగా బ్రిటిష్ జెండాను అవనతం చేసి భారత జాతీయ జెండాను ఎగరవేశారు. అప్పటి నుంచి ఆగస్టు 15న ఎర్రకోట ప్రాకారంపై ధ్వజారోహణం జరుగుతోంది. కానీ జనవరి 26న మాత్రం రాష్ట్రపతి భవన్ సమీపంలోని డ్యూటీ పాత్లో కవాతుకు ముందు జెండాను ఎగరవేస్తారు. 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జెండాను ఎగరవేశారు. ఆ తర్వాత జనవరి 26న రాష్ట్రపతి జెండాను ఎగరవేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి అధికారికంగా రాష్ట్రపతి లేరు. ఆ సమయంలో లార్డ్ మౌంట్ బాటన్ భారత గవర్నర్ కాగా జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక భారతదేశం లాగానే అనేక దేశాలు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అవి ఎందుకు జరుపుకుంటున్నాయి, అవి ఏ దేశాలని చూస్తే మొదటగా దక్షిణ కొరియా. 1945 ఆగస్టు 15న జపనీస్ పాలన నుండి విముక్తి పొందింది దక్షిణ కొరియా. స్వాతంత్ర దినోత్సవ వేడుకను అక్కడ గ్యాంగ్ బోక్ జియోల్ అని అంటారు. అంటే కొత్త వెలుగు పునరుద్ధరణ పొందిన రోజు అని అర్థం. ఈ రోజున దక్షిణ కొరియాలో కూడా వేడుకలు, కవాతులు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అంటే మనం ఏ విధంగా అయితే ఎర్రకోట దగ్గర జరుపుకుంటామో అదే విధంగా అక్కడ కూడా జరుపుకుంటారు. ఇక ఉత్తర కొరియా కూడా జపాన్ ఆక్రమణ నుండి స్వతంత్రాన్ని ఆగస్టు 15నే పొందింది. అంటే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా రెండూ కూడా 1953 వరకు కలిసే ఉండేవి కాబట్టి ఇద్దరికీ ఒకేసారి స్వతంత్రం వచ్చింది. విడిపోయిన తర్వాత అంటే భారతదేశం, పాకిస్తాన్ లాగానే జరుపుకుంటాయి అన్నమాట. ఆ విధంగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా రెండూ కూడా ఆగస్టు 15నే స్వతంత్రాన్ని జరుపుకుంటాయి. అయితే ఉత్తర కొరియాలో స్వతంత్ర దినోత్సవ వేడుకను చోగికే బాంగ్ ఇల్ అని పిలుస్తారు. ఇక్కడ వేడుకలు రాష్ట్ర వ్యవస్థీకృతమైనవి. బహిరంగంగానే ఈవెంట్లు జరుగుతాయి. సైనిక కవాతులు, ప్రసంగాలు, దేశభక్తి కార్యక్రమాలు కూడా మనలాగే జరుగుతాయి. ఇక కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆగస్టు 15, 1960న
ఫ్రాన్స్ నుండి సంపూర్ణ స్వతంత్రం పొందింది. ఇది ఫ్రెంచ్ పాలనలో పడిపోయి సరిగ్గా 80 సంవత్సరాలైంది. 1969 నుండి 1992 వరకు దేశం మార్క్సిస్ట్ లెనినిస్ట్ రాజ్యంగా ఉండేది. ఆ తరువాత బహుళ పార్టీ ఎన్నికల నిర్వహణకు మారింది. కవాతులు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలతో మనలాగే వేడుకలు జరుగుతాయి. ఇకపోతే లిచెన్ స్టెయిన్. ఆగస్టు 15న లిచెన్ స్టెయిన్ స్వతంత్ర దినోత్సవం కాదు, కానీ ఆ దేశపు జాతీయ దినాన్ని ఆగస్టు 15నే జరుపుకుంటారు. చాలా దేశాల్లో జరుపుకునే ఆజంప్షన్ అనే మతపరమైన పండగ సందర్భంగా ఆగస్టు 15ను సెలవు దినంగా జరుపుకుంటారు. దేశ సార్వభౌమాధికారం గుర్తింపు కోసం అక్కడ యువరాజు ఉత్సవాల రూపంలో ఆగస్టు 15ను వేడుకగా నిర్వహిస్తారు. ఇక బహ్రెయిన్. 1971 ఆగస్టు 15న యునైటెడ్ కింగ్డమ్ నుండి బహ్రెయిన్ స్వతంత్రాన్ని పొందింది. 1931లో చమురును కొనుగొని చమురు శుద్ధి కర్మాగారాన్ని స్థాపించిన మొదటి గల్ఫ్ దేశాలలో ఇది ఒకటి. అదే సంవత్సరం బ్రిటన్, బట్టోమన్ ప్రభుత్వాలు బహ్రెయిన్ స్వతంత్రాన్ని గుర్తిస్తూ సంతకాలు చేసిన 1971 వరకు బ్రిటన్ పాలనలో కొనసాగింది. ఆ తర్వాత బ్రిటన్తో స్నేహ ఒప్పందం చేసుకుంది. బహ్రెయిన్ స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 14న పేర్కొన్న అధికారికంగా ఆగస్టు 15నే నిర్వహిస్తారు. ఇకపోతే జపాన్. జపాన్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోదు, కానీ జపాన్ చరిత్రలో ఆగస్టు 15కు చాలా ప్రాముఖ్యత ఉంది. 1945 ఆగస్టు 15న జపాన్ చక్రవర్తి హిరోహిటో రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయినట్టు ప్రకటించాడు. దీన్ని రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దినంగా పరిగణిస్తారు. దీన్ని ఎండ్ ఆఫ్ వార్ మెమోరియల్ డే అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలో ఎన్నో దేశాలు మనలాగానే ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి.